హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసు ఫ్యాషన్స్. ఈ వీడియోలో మనం ఫ్రంట్ ఓపెన్ నెక్ డిజైన్ని లూప్స్ ఇంకా బటన్స్తో ఎలా కుట్టాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా చూపిస్తున్నాను, బిగినర్స్ కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్స్ ఇలా తీసుకున్నాను. నేను ఇది రఫ్గా కట్ చేశాను, నెక్ ఒకటే క్లియర్గా కట్ చేశాను అనమాట నీట్గా. ఇప్పుడు లైనింగ్ అయితే పర్ఫెక్ట్ కట్ చేశాను. సో లైనింగ్ ఎంత ఉందో అక్కడికి ఇలా ఆన్వాల్ పెట్టుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ లూప్స్ కోసం నేను ఇక్కడ ఈ డోరీ తీసుకుంటున్నాను, గోల్డెన్ కలర్ డోరీ తీసుకుంటున్నాను. కావాలంటే మీరు క్లాత్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంచెస్ పొడవు ఉన్న ఈ డోరీని ఇలా 2 ఇంచెస్ పొడవుగా ఇలా కట్ చేస్తున్నాను అనమాట. 2 ఇంచెస్ పొడవు ఒక్కొక్క లూప్కి ఇది సరిపోతుంది. నాకు ఇక్కడ 12 లూప్స్ పట్టాయి అనమాట కంప్లీట్గా. ఇప్పుడు నెక్ ఎక్కడైతే కుడతామో ఇలాగ మార్క్ చేసుకోవాలి. కింద కూడా ఎక్కడైతే మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కుడతామో అక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద మార్కింగ్ పైన మార్కింగ్ మధ్యలో ఈ లూప్స్ అనేవి వచ్చేలాగా మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క లూప్కి 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఒక లూప్ వస్తుంది, అక్కడ నుండి ఒక్కొక్క ఇంచ్ ఇక్కడ చూపిస్తున్నట్లు ఒక్కొక్క ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మార్క్ చేసుకుంటూ కింద వరకు మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలాగా వస్తుంది మార్క్ చేసిన తర్వాత. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ తీసుకొని ఈ లూప్ని ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలాగా మడత పెట్టి ఫస్ట్ మనం ఎక్కడైతే ఈ లూప్ కుట్టాలో అక్కడ వరకు ఒక స్టిచ్ కొంచెం కుట్టిన తర్వాత ఈ చివర రెండు ఎడ్జెస్ సమానంగా పెట్టి ఇలా కుట్టాలన్నమాట. 2 కరెక్ట్గా పెట్టి కుట్టాలి, గ్యాప్ ఇవ్వకుండా కుట్టాలన్నమాట. ఇప్పుడు సెకండ్ది కూడా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఇక్కడ చూపిస్తున్నట్లు కుట్టాలి. ఎప్పుడు కూడా ఇలా కుట్టేటప్పుడు మెషిన్ నీడిల్ అనేది కిందకు ఉండాలి. కిందకు ఉండడం వల్ల అంటే ఆపినప్పుడు కిందకు పెట్టడం వల్ల ఈ లూప్ అనేది నీడిల్ దగ్గరగా పెట్టి మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇక్కడ క్లియర్గా చూడండి ఎక్కడ మెషిన్ ఆపాలో. మనకి ఇక్కడ మార్క్ చేసుకున్న లైన్ ఉంది కదా, ఆ లైన్కి కొంచెం ముందు మెషిన్ నీడిల్ కిందకు వచ్చేటట్టు ఆపిన తర్వాత ఈ లూప్ అనేది 2 ఎడ్జెస్ సమానంగా పెట్టి దగ్గరగా పెట్టి గ్యాప్ ఇవ్వకుండా నీడిల్కి దగ్గరగా పెట్టి కుట్టాలన్నమాట. కుడితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది. ఒకదాని పైకి ఒకటి రాకుండా చూసుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి ఇలా ఉంది. ఇప్పుడు నెక్ కుట్టాలి. దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఇలాగ కరెక్ట్గా పెట్టాలి. పెట్టి నెక్ ఈ లూప్స్ పైన ఇలా కుట్టేయాలన్నమాట. కరెక్ట్గా పెట్టుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఒకే లైన్లో ఉండేటట్టు ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలాగ ఇక్కడ చూపిస్తున్నట్లు నెక్ అనేది ఇలా కుట్టాలి. కుట్టిన తర్వాత ఇక్కడ ఒకసారి ఆపి ఇలాగ తిప్పి ఈ సైడ్ కూడా సేమ్ లూప్స్ పైన ఇందాక ఎలా అయితే ఎక్కడ ఎంత గ్యాప్తో అయితే కుట్టామో అలాగే ఇది కూడా కుట్టేయాలి. ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కంప్లీట్గా కుట్టేయాలి. మెషిన్ పైన నీట్గా కుట్టాలన్నమాట. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే లైన్లో ఉండేటట్టు ఈ కార్నర్లో కట్ చేసేయాలి. అప్పుడే మనకి షేప్ అనేది బాగా వస్తుంది. నెక్కి ఇలాగ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అప్పుడు చూడడానికి ఇలా ఉంటుంది. కుట్టిన తర్వాత షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట, రౌండ్ షేప్. ఇప్పుడు లైనింగ్ ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వైపుకి ఇలాగ మడత పెట్టాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు కింద వైపు వెళ్ళేటట్టు ఫోల్డ్ చేసేయాలి. లైనింగ్ మొత్తం చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు నెక్ చివర లైనింగ్ అనేది పైకి కనిపించకుండా వెనక్కి వెళ్ళిపోయేలాగా చివర ఇలాగ కుట్టాలన్నమాట. ఈ స్టిచ్ అనేది చివరికి వస్తేనే చూడడానికి నీట్గా ఉంటుంది. ఇది కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా క్లాత్ అనేది సాగదీయకూడదు, సాగదీయకుండా కుట్టాలి. ఇప్పుడు ఈ లూప్స్ని ఇలాగ లాగుతూ లైనింగ్ అనేది కరెక్ట్గా లోపలికి కింద వైపుకి వెళ్ళిపోయేటట్టు బయటికి రాకుండా ఇక్కడ నీట్గా ఇలా కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. బయట ఇంకా లోపల వెనక వైపు కూడా చాలా నీట్గా ఉంటుంది. లూప్స్ అనేవి మనకి కంప్లీట్గా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలోకి వెళ్ళిపోయాయి కదా ఎక్స్ట్రాస్. చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు బటన్ ప్లాకెట్ కోసం మనం సేమ్ ఇందాకలానే పైన మార్క్ చేసుకోవాలి. దీనికి స్టిచ్ ఎక్కడ వస్తుందో అక్కడ, అలాగే కింద కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పట్టు క్లాత్ని ప్లెయిన్ని 3.5 ఇంచెస్ వెడల్పున క్లాత్ తీసుకోవాలి. పొడవు అయితే లైనింగ్ మనకి ఎంత అయితే ఉంటుందో అంత పొడవు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్క్ చేసాం కదా పైన కింద, ఈ మార్క్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా, సో అది ఒక 1/2 ఇంచ్ మార్క్ కదా. సో ఈ 1/2 ఇంచ్ ఇలా మడత పెట్టేది. మడత పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్లు 2 మడతలు పెట్టి ఆ మార్క్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కుట్టాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ 2 ఒకే లైన్లో ఉండేటట్టు
చూసి కుట్టాలి. కింద కూడా మనకి ఆల్రెడీ 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ కింద కూడా ఫోల్డ్ చేసి కుట్టాలి. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన లైనింగ్ అనేది పెట్టి ఇలాగ కుట్టాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఒక్కటే లైన్లో ఉండేటట్టు కుట్టాలి. నెక్ కూడా ఇందాకలానే ఇలా కుట్టాలి. కుట్టేటప్పుడు సాగదీయకూడదు. ఈ నెక్కి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టాలి. కార్నర్లో ఇలాగ కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఉన్నది. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది వెనక్కి పెట్టాలన్నమాట. ఇలా వెనక్కి ఫోల్డ్ చేసేటప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా పట్టీ క్లాత్ అనేది ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. పట్టీ క్లాత్ మడత పెట్టిన తర్వాత మనం ఇందాక కుట్టలేదు కదా, అక్కడ 2 స్టిచెస్ వేసుకోవాలి. అంటే 2 సార్లు కుడితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగ పైన కింద కూడా కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కుట్టాలి. ఇక్కడ అది కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందంటే పట్టీ క్లాత్ కాకుండా బాడీ ఫ్యాబ్రిక్ పైన కుట్టాలన్నమాట. చివరికి వచ్చేటట్టు నెక్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ అనేది పైకి రాకుండా చివర నీట్గా సాగదీయకుండా కుట్టాలి. కుట్టే మనకి ఇలాగ పైన లోపల కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ పట్టీ క్లాత్ ఎక్కడైతే జాయిన్ చేసామో ఆ స్టిచ్ దగ్గర ఈ లూప్స్ ఉన్నది ఆ స్టిచ్ అనేది రావాలి. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 2 కరెక్ట్గా అలా రావాలన్నమాట. అంటే పట్టీ క్లాత్ అనేది కంప్లీట్గా కిందకి లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ లూప్స్ మధ్యలో ఒక వైట్ కలర్ పెన్సిల్ తీసుకొని కరెక్ట్గా మధ్యలో ఇలాగ పాయింట్ అనేది మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగ మార్క్ చేయడం వల్ల మనకి బటన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఈ మార్కింగ్ పైనే బటన్స్ కుట్టాలన్నమాట. చూడడానికి ఇలాగ వచ్చాయన్నమాట మార్కింగ్స్. ఈ మార్కింగ్స్ పైన నేను ఇక్కడ మెరూన్ కలర్ డ్రెస్ కాబట్టి మెరూన్ కలర్ బటన్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే పోట్లీ బటన్స్ కూడా తీసుకోవచ్చు. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ లూప్స్ కరెక్ట్గా మనం తీసుకున్న 2 ఇంచెస్ పొడవ లూప్స్ కరెక్ట్గా సరిపోయాయి. పెట్టడం కూడా చూసారా చాలా ఈజీగా పెట్టచ్చు. అలాగే తీయడం కూడా బటన్స్ చాలా ఈజీగా తీయచ్చు. కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.